తెలుగు సినీ పరిశ్రమలో అతన్ని ప్రేమించని వారు లేరు. మాటలో గాంభీర్యం, మనసులో కారుణ్యం. దర్శకుల ఊహలో ఉన్న పాత్రకు నిజ రూపమివ్వగలిగిన అభినయం ఆయనది. ఎన్నో గొప్ప చిత్రాలిచ్చినా నడుస్తున్న ఓ గొప్ప సినీ పుస్తకం ఆయన. ప్రేమ పాత్రలు, సీమ పాత్రలు, పౌరాణికాలు అన్నింటికీ మొదటి అక్షరం పెట్టే ముందు అతన్ని ఆలోచించడం పెద్ద రచయితలకు అలవాటే. 1980లో మా కలయిక జరిగింది అనురాగ దేవత చిత్రంతో. అప్పటి నుంచి కథానాయకుడు, తల్లిదండ్రులు, పెద్దన్నయ్య, వంశానికొక్కడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఒకటేమిటి అద్భుతమైన లక్ష్మీ నరసింహ, నాకు గుర్తుండి 36 చిత్రాలు బాలకృష్ణ గారితో చేయటం జరిగింది. కెరియర్ మొదలు పెట్టిన తర్వాత వెనకకి చూడని లెజెండ్స్ లో అతను టీవీగా నిలబడతాడు. బాలయ్య నేను కలిసి చాలా విజయవంతమైన సినిమాలు చేశాం, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేశాం. మా ఇద్దరి కాంబినేషన్ కూడా ఐ థింక్ మా ఇద్దరమే ఎక్కువ సినిమాలు చేసింది కూడా మా ఇద్దరి కాంబినేషన్లోనే జరిగింది. బాలకృష్ణ ఒకసారి లైన్ చెప్పేసిన తర్వాత ఇంకా అసలు బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇదేంటి, ఇది ఎందుకు తీస్తున్నారు, ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది ఇక్కడికి, అసలు ఈ సెట్లో ఎందుకు తీస్తున్నాము, ఇదేంటి ఇలా తీస్తున్నారేంటి అనే మాట. నేను దాదాపు 12-13 సినిమాలు చేశాను బాలకృష్ణతోటి. ఒక్కరోజు కూడా అడగలేదన్నమాట. లైన్ వినేసాము, డైరెక్టర్ మీద నమ్మకం ఉంది, ప్రొడ్యూసర్ మీద నమ్మకం ఉంది, వదిలేస్తాడు అంతే, ఫినిష్. తను పొద్దున్నే రాగానే సీన్ పేపర్ అడుగుతాడు, మనం కరెక్ట్గా డైలాగులు అవి సెట్ చేసి ఆ పేపర్ ఇచ్చేస్తే హ్యాపీగా చదువుకుని బ్రహ్మాండంగా డైలాగులు చెప్పేస్తాడు అంతే. ఇంక వేరే విధమైన ఇంటర్ఫీరెన్స్ అనేది అసలు ఉండదు. అలసిపోని అలుపు రాని ఎనర్జీని చూస్తే దర్శకులందరూ రెట్టింపు ఉత్సాహంతో బాలయ్యతో వర్క్ చేస్తారు. బాలయ్య బాబుతో చెప్పాలంటే, ఆయన గురించి చెప్పాలంటే ఫస్ట్ ఒక ఎనర్జీ గుర్తొస్తుంది. అంటే ఆయన ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే, ఒక ఫస్ట్ సినిమా చేస్తున్న హీరోకి ఎలాంటి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఎవ్రీడే. ఆ డ్రెస్ వచ్చిందా, ఆ డ్రెస్ చూసావా, బాగుందా, అది బాగుందా, ఈ షార్ట్ బాగుందా, మళ్ళీ ఒకసారి చూసుకుని, అంటే ఈ ఏజ్లో అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత అంత ఎనర్జీ రావడం అనేది అది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఆయన చాలా నిజాయితీగా ఉంటారండి. అంటే ఎంత నిజాయితీగా అంటే ఆయన మాట్లాడింది ఏదైతే ఉందో లోపల అదే ఉంటుంది. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలా ఉండాలని కోరుకుంటారు. సో ఎప్పుడైతే రైట్ పీపుల్ చుట్టూ ఉండి ఆయనకి ఉన్నది ఏదైనా సరే ఈజీగా చెప్పేస్తూ, బాబు ఇలా జరిగింది ఇలా అంటే దానికి వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసా, ఓకే దాన్నే ఉందని అంటారు. ఎవరైనా దాన్ని మ్యానిపులేట్ చేసి, అంటే ఆయనకు తెలిసిపోతుంది, తెలియకుండా మనం ఏదైనా మ్యానిపులేట్ చేసి ఏదైనా చేద్దామని అనుకుంటే మాత్రం ఆయన కోపం వస్తుంది. అంటే ఆయన చూస్తుంటే ఒక గోల్ పర్టికులర్గా పెట్టుకుని ఇది చెయ్యాలనేది ఉండడండి. ఆయన ప్రజెంట్లో ఉన్న మూమెంట్ని ఎంజాయ్ చేస్తాడు. ఆయన ప్రజెంట్ని ఇంకా ఎంజాయ్ చేయటం తప్పితే ఆయన చేసేయాలనేది ఉండదు. ఆయన ఏమిటో అంటారండి, అంతా రాసిపెట్టినట్టు జరుగుతుంది, మన ధర్మం మనం చేసుకెళ్ళిపోవాలి అంతే. మనం ముందుగా ప్లాన్లు వేసుకుని అలా మాట్లాడటం కూడా ప్లాన్లు వేసుకుని మేనేజ్ చేస్తూ మాట్లాడాను. ఓపెన్గా చాలా సాలిడ్గా మాట్లాడేస్తూ ఉంటారు. కుటుంబ కథా చిత్రాలు, కుటుంబం మొత్తం వెళ్లి చూడగలిగే సినిమాలు బాలయ్య బ్రాండ్ అనొచ్చు. అవే అతన్ని తెలుగు ఇళ్లల్లో కుటుంబ సభ్యుడిగా మార్చేశాయి. రాజులాంటి మనసున్న కుటుంబ పెద్దగా, నడిచే డైనమైట్లా ఎలా మారమంటే అలా మారి డైలాగ్లను సంధిస్తుంటే అభిమానులకి ప్రతి రిలీజ్ సంక్రాంతిలో ఉంటుంది. ఒక మహానటుడికి వారసుడైనా, ఒక నట వారసుడైనా ఆయనకి ఏ రోజు కూడా బాలయ్య బాబుకి ఇగో అనేదే లేదు. మంచి మిత్రుడు, బోళా మనిషి, అనుకున్నది వెంటనే అనేస్తాడు. ఇది ఎవరైనా ఏమైనా అనుకుంటారా, తనకి ఏమైనా భయపెడతారా అనేది ఏది ఆలోచించడు. అనుకున్నది, నమ్మింది ముఖం మీదే మాట్లాడతాడు.
అది చాలా తక్కువ మందికి ఉండే లక్షణం. అది రామారావు గారికి ఉండే ముఖ్య లక్షణం. అలాంటి గొప్ప వ్యక్తి బాలయ్య. నటనకు వస్తే అతను బాలయ్య బాబుకి ఏదైనా పాత్ర నచ్చిందంటే దాన్ని అప్ టు మార్క్ చేస్తాడు. అంటే అతను అది యాక్ట్ చేశాక మళ్ళీ ఈ క్యారెక్టర్కి ఇంకో ఆర్టిస్టు అనేది బ్రెయిన్లోకి రాదు, అంత అప్ టు మార్క్ చేస్తాడు. బాలయ్య బాబు ఎప్పటికీ మంచి నటుడు అనే దానికంటే మంచి మిత్రుడు, మంచి మనిషి, ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తాడు. టైం అంటే టైం, 6ంటికి రమ్మంటే 5:45 నిమిషాలకు ఉంటాడు అని కోప్పడ్డ ఎవరి మీద కూడా. అంత బాలయ్య సెట్లో ఉంటే అంత లవ్లీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, నవ్వులు పువ్వులుగా ఉంటుంది. ఒక చిన్న పిల్లోడు మన మధ్య ఉన్నాడు అనేలాగా ఉంటాడు. ఏదైనా క్యారెక్టర్ చెప్పామంటే తను అనుకున్నది ఏదో ముందు చెప్తాడు, తర్వాత మళ్ళీ దాంట్లో ఇంటర్ఫీరెన్సే ఉండదు. ఈజ్ ఆల్వేస్ సంథింగ్ స్పెషల్. ఆయనతో పనిచేయటం ఒక అదృష్టం, ఒక అద్భుతం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన డెడికేషన్, ఆయన పర్ఫెక్షన్, ఆయన సాహసం. అసలు ఆయన సెలెక్ట్ చేసుకునేటటువంటి సబ్జెక్ట్స్ కూడా సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ నావెల్. ఒక కొత్త కథ ఉంది అని అంటే బాగా అట్రాక్ట్ అవుతారు. దానికోసం చాలా కష్టపడి కృషి చేసి దాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోవడం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తూ పనిచేస్తారు. ఆ రోజుల్లో టాప్ హీరో చేస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ ముచ్చటపడిపోయాయి ఆయన. అసలు బీజిఎం సింగిల్ షాట్ పెడితే ఎక్కడ అసలు మిస్టేక్ అనేది లేకుండా చేసుకెళ్ళిపోయేవారు. అసలు నేను ఆశ్చర్యపోయేవాడిని, ఏంటిది ఇంత పెద్ద షాట్ పెడితే ఇంత పర్ఫెక్ట్గా కరెక్ట్ టెంపోతోటి అసలు ఆయన చేస్తున్నాడా లేకపోతే ఆ బాడీ ఆ రిథమ్కి అలాగ అలవాటు పడిపోయిందా అన్నంత చక్కగా ఆయన చేసేవారు. తెర మీద మాత్రమే హీరో కాదు, జనం మధ్యలో లీడర్. సేవ చేయాలనే గొప్ప సంకల్ప బలం. పూర్తి నిండు మనిషికి నిర్వచనంలా ఉన్న బాలయ్యకి నిండు మనసుతో జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నారు సినీ రాజకీయ ఆత్మీయులు. అటు సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తన తండ్రి గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని గౌరవనీయులైన నందమూరి బాలకృష్ణ గారు ప్రజలందరి హృదయాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈరోజు సంపాదించుకున్నారు. వారి 57వ జన్మదిన సందర్భంగా వారికి ఇటు టీఎన్ఎస్ఎఫ్ తరపున, తిరుపతి ప్రజలు మరి రాష్ట్ర ప్రజల తరపున అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బాలయ్య, జై బాలయ్య. ఈరోజు 57వ పుట్టినరోజు బాలయ్య బాబు గారు జరుపుకుంటున్నారు. ఈరోజు తిరుపతిలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో ఆయనకి మెండుగా ఉండాలని ఈరోజు మడమ తిప్పని మాట తప్పని ఎవరైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నారంటే ఒకే ఒక కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మనకి పండుగ రోజు ఆయన 57వ జన్మదిన వేడుకలు మరి తాతగారు స్థాపించిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారికి మనవడిగా పుట్టిన నేను చేసుకున్న మొదటి అదృష్టం అయితే లెజెండ్ లయన్ నందమూరి బాలయ్య ముక్కసూటిదనానికి మారుపేరు, క్రమశిక్షణకి మారుపేరు, అందానికి మారుపేరు, అన్నిటికన్నా ఎక్కువ మగతనానికి మారుపేరు. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా రొమ్ము విరిచి ఏం పర్వాలేదు నేనున్నాను చెప్పి ముందుకొచ్చి నిలబడే మొదటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి తెలియజేసుకుంటాను. ఆయన నాకు బాబాయే కాదు, నాకు ఆయన దేవుడు. సూటు బూటు వేసుకున్న వెంకటేశ్వర స్వామి నాకు. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 30 సంవత్సరాలుగా మన నందమూరి వంశాన్ని తన భుజస్కంధాలపైన మోస్తున్న ఇంద్రుడు, చంద్రుడు, వీరుడు మగాడు బాలయ్య.
ఇన్నేళ్ళకి నాకు బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం వచ్చింది. 101వ సినిమా అని చెప్పారు. నాకు ఆయన ఎనర్జీ, ఆయన దూకుడు చూస్తుంటే 1వ సినిమాలో ఉంది. అంటే మామూలు ఎనర్జీ కదా ఆయన. ఫస్ట్ సినిమా అప్పుడే ఒక్కరోడు చేస్తే ఎలా ఉంటుందో అంత ఎనర్జీతో ఉన్నారు ఆయన. ఇది చేయకూడదు, వద్దు మీరు అని మేము ఆపాల్సి వస్తుంది. అలా ఉన్నది. ఏదైనా మీద పడిపోతాడు, దూకేస్తుంటాడు ఈయన. సో ఎనివే నేను కానీ మా యూనిట్ కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఆయనతో. హ్యాపీ బర్త్డే బాలయ్య. మా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మా బాలయ్య బాబుకి హ్యాపీ బర్త్డే. బాలా లవ్ యూ, హ్యాపీ బర్త్డే.